రాజన్న సిరిసిల్ల జిల్లా కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రాలకు ప్రత్యేకంగా వాటా ఇవ్వాల్సి వస్తుందని, మోదీ సెస్ పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ పై పన్నుల రూపంలో పైసలు వసూలు చేసి రహదారులు వేస్తామని పేదల రక్తాన్ని పేల్చి 30 లక్షల కోట్లు దండుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అలా దోచుకున్న ఆ 30 లక్షల కోట్లు అదానీ అంబానీలకు పంచిపెట్టారన్నారు. తాను చెప్పింది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డిలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ కేటీఆర్ సవాల్ చేశారు. రేపు తెల్లారేసరికి కొత్త బస్టాండ్ దగ్గర తెలంగాణ తల్లి సాక్షిగా రాజీనామా వారి మొహాన కొడతానంటూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఒక దిక్కేమో అన్ని పిరం చేసిండ్రు, ఇంకో దిక్కేమో మన దగ్గర రోజు ముక్కు విండి నువ్వు ఎప్పుడు బండి తీసుకొని పెట్రోల్ బంకు పోతే ముక్కు విండి వసూలు చేస్తారు. చేసి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు నరేంద్ర మోడీ. 10 ఏళ్లలో పేదవాళ్ళ దగ్గర మన రక్తం పీల్చి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఆ 30 లక్షల కోట్లతో ఏం చేసిండంటే వాళ్ళ పెద్ద పెద్ద దోస్తులు అదానీలు, అంబానీలు వాళ్లకు 14.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసినోడు నరేంద్ర మోడీ. ఇలా మీకు చెప్తే నేను చెప్తే నమ్మకం కలగదు, తప్పు చెప్తుండేమో అనిపిస్తుంది. నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ చివరస్తా కాడ నేను మీకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పని బండి సంజయో, కిషన్ రెడ్డో లేదని ఎవడన్నా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వాళ్ళకు ఈ తెలంగాణ తల్లి కాడ నా రాజీనామా ఇక్కడనే పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరీ పోతా. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. 30 లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ. అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. ఇలా అది అవన్నీ అడ్డం పెట్టుకునే తందుకు నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అన్ని పిరమైనాయి. అది అడ్డం పెట్టుకునే తందుకు దాని మీద సమాధానం లేదు కాబట్టి, చెప్పేందుకు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డ్రామా.